వాడేదో సరదాగా బొమ్మ గీస్తే మీకు సరదాగా ఉందేమో, నాకి చిరాకొచ్చేస్తుంది. అమ్మా, ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంత సీరియస్ అయిపోతావు? నీకు చిన్న విషయమే, కానీ నాకు కాదు. మనకు ఇల్లుంది, మనము ఇక్కడే ఉంటాం. కావాలి అనుకుంటే ఎవరైనా వచ్చి మనతో కలవాలి, కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన కర్మేం లేదు. చెప్పింది గుర్తుంది కదండి, వేద చదువు మర్చిపోకండి. అనయ్య, ఏంట్రా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఒకసారి రా అన్నయ్య. అంజీ నాన్నతో దీని గురించి మాట్లాడాలని పిలుస్తున్నాడు. ఏంట్రా, నాతో ఏం మాట్లాడాలి? వదిన బయటికెళ్ళింది. తను ఎక్కడికి వెళ్తుందో నీకేమైనా చెప్పిందా? లేదే. అయినా తనకి ఎక్కడైనా ఏదైనా పని ఉండి బయటికి వెళ్తే చెప్పే వెళ్తుంది కదా, కూడా నేను తీసుకెళ్తుంది కదా. అందుకే నాకెందుకో భయంగా ఉందన్నయ్య. భయమా? దేనికి? ఉదయాన్నే వదినేందుకు కోపంగా ఉందన్నయ్య. బయటికి వెళ్తుంటే నేను వస్తాను వదినా అంటుంటే ఏం అవసరం లేదు అని బాలుని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో పని మీద వెళ్ళుంటుందిరా, దానికి భయపడ్డం దేనికి? అది కాదన్నయ్య, నిన్న హోటల్ చూసినప్పటి నుంచి ఎంత ఖర్చు అయిందని 1-2 సార్లు అడిగింది నిన్ను వదిన. కానీ నువ్వు మాట దాటేశావు. వదిలికేమైనా అనుమానం వచ్చిందేమోనని. అసలు హోటల్కి ఎంత ఖర్చు పెట్టావు, బ్యాంకు నుండి ఎంత లోన్ తీసుకొచ్చావు అని ఒకవేళ బ్యాంకుకి వెళ్ళుంటే? ఏంట్రా, విష్ణుగాడు కోరినట్టు హోటల్ పెట్టించాం. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటుంటే ఒకరి తర్వాత ఒకరు బాంబులు పేలుస్తున్నారు. అటేమో లలిత వేదాన్ని ఎంబీఏ చేయించాలి, పెద్ద కాలేజీలో జాయిన్ చేయించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే ఇంటిని తాకట్టు పెడదామంటుంది. ఇటు చూస్తే అన్నపూర్ణ. అంజి, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏమైందన్నయ్య? ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అన్నపూర్ణ లిఫ్ట్ చేయట్లేదురా. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. నిజంగా అన్నపూర్ణ బ్యాంకుకే వెళ్ళుంటే, అక్కడ లలితా నిలయాన్ని కూడా మనం తాకట్టు పెట్టిన విషయం తెలుసుకుంటే అప్పుడేంట్రా పరిస్థితి?